వార్షిక పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేశారు. 2026 మార్చి 14న ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 16న ముగియనున్నాయి. ఈసారి 7 పేపర్లకు జరిగే పరీక్షలను దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనుండడం గమనార్హం. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు అయితే హాజరు కానున్నారు. ఈసారి ప్రభుత్వం ప్రతి పరీక్షకు మధ్య 3 నుండి 5 రోజుల పాటు సెలవులు కేటాయించింది. హిందీకి 3 రోజులు, ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులకు 4 రోజులు, సోషల్ స్టడీస్ కు అయితే 5 రోజుల విరామం అయితే ఇచ్చారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇక అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలకు మాత్రం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు గంటన్నర సమయం కేటాయించారు. ఈ షెడ్యూల్ పై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 10 రోజుల్లో ముగియవలసిన పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను సిద్ధం చేస్తే పరీక్షల మధ్య ఈ సుదీర్ఘ విరామం వల్ల వారు చదివింది మర్చిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించడానికి బదులు మరింత పెంచుతుందని ఒత్తిడిని అభిప్రాయపడుతున్నారు.